బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ సంక్రాంతి. నేను ముందే చెప్పేస్తున్నాను ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా అంటున్నానంటే చెప్పలేనంత ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే మేము బార్బిక్యూ చేసుకోబోతున్నాం మిద్దె పైన. ఏమనుకుంటున్నాం, బార్బిక్యూ చేసుకోబోతున్నాం అనమాట మేము మిద్దె పైన. సో చాలామంది అనుకుంటారు బార్బిక్యూ ఎట్లా వేసుకుంటావు అని, రాళ్ళు గప్పలు పెట్టి ఏదో వేసుకుంటారు. కానీ మిమ్మల్ని కాదు గైస్, మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. మా డాడీ 4 days or 3 daysని లాక్డౌన్ చేసాడు ఇల్లుని, భూమిని. నేను దిస్ నాట్ వరల్డ్ అనమాట, ఓన్లీ ఇల్లుని మాత్రం లాక్డౌన్ చేశాడు అనమాట. మాకు ఏం కావాలో అవి తెచ్చుకోమని. సరే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో పైకి వెళ్ళి సెట్ చేసుకొని మీకు ఇప్పుడైతే నేను అదే ఫోల్డబుల్ తెచ్చుకున్నాం గైస్ మేమైతే. సో ఆ ఫోల్డబుల్ మీకు చూపించేస్తాను. లెట్స్ గో. ఇదిగోండి, ఇది మా బార్బిక్యూది అనమాట. చూడ్డానికి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు అనిపిస్తుంది కదా, నో ఇట్స్ నాట్. ఇది వచ్చేసి ఫోల్డబుల్ అని చెప్పాను కదా గైస్. ఇప్పుడు నేనైతే తీసి చూపిలేను. అండ్ ఆల్సో ఇదంటే ఓకే గైస్, బట్ మనం వేయించుకునేటప్పుడు ఉఫ్ అని ఊదితే మనం ఊరిపోతుంది కాబట్టి ఇది ఏదో తెచ్చి ఊపుతారు కదా, బ్యాంబూ స్టిక్స్తో చేస్తారు దాన్ని, ఏదో అంటారు విసనకర్ర. మీకు తెలియాలని చెప్తున్నా, విసనకర్రతో ఊపుతారు కదా. సో ఆ చేతుల నొప్పి రాకుండా ఉండటానికి సో గాయస్ ఇది ఉంది. ఎందుకంటే ఏదన్నా మనకి ఇప్పుడు అవుతుంది, ఏదైనా ఊపాలంటే ఉఫ్ ఊదకుండా గాలి కూడా వస్తుంది గైస్. మూమెంట్ షో చూసారా? మళ్ళీ వేసుకొని చూపిస్తాను, చూడండి, బాగా చూడండి. వావ్ కదా, మర్చిపోతుంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. ఇవన్నీ తీసుకొని ఏమైతే కావాలో అవన్నీ, నిప్పులు బొగ్గులు అవన్నీ తీసుకొని లెట్స్ గో టు అప్. ఇంతకీ బొగ్గులు లేకుండా బార్బిక్యూ ఎలా చేస్తావమ్మా, మిషన్ ఉంటే చాలదు అని అనుకుంటారేమో. ఉందండి, ఉంది, మాకు తెలివి. బొగ్గులు కూడా తెచ్చినాం. సో ఇప్పుడు జుర్రని పైకి వెళ్ళిపోదాం. అన్ని వస్తువులు తీసుకెళ్ళి పైన పెట్టేశాను. అన్నీ పైన పెట్టి వచ్చేసరికి అలుపుస్తుంది గైస్. ఇప్పుడైతే ఈ బొగ్గులు ఇవన్నీ తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు మా మమ్మీ వంట కూడా వేసేసింది గాయస్. ఇంకొకటి మా మమ్మీ గుడ్ న్యూస్, మా మమ్మీ ఒక ఛానల్ క్రియేట్ చేయబోతుంది. సో ఇది క్రాబ్స్ కర్రీ అనమాట. ఇంకా నుంచి చూడండి నాన్ వెజ్లే వస్తాయి. సో మమ్మీ అది తీసుకుని వచ్చే పైకి. సో ఇప్పుడు మనము టప్ప స్టూల్ కూడా తీసుకెళ్దాం, వీలుంటుంది. అలసిపోయాను, నా వల్ల అవుతలే. ఫస్ట్ అయితే ఈ రూమ్కి గడేద్దాం. ఒక్క నిమిషం గడేసేసేస్తాం. ఎంత మంచి తెలివిగలదాన్ని అంటే, ఇది అసలు మెయిన్ థింగ్ ఇదైతే దీన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నాం మేము. ఎంత పిచ్చిదాన్ని అనుకోవాలి గైస్. సో లెట్స్ గో టు అప్. హడావిడి ఉంది ఇదంతా, బట్ ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఎంతో కష్టంగా వీడియో తీస్తున్నాం, ఇవన్నీ పట్టుకొని పైకి వెళ్ళిపోవాలి. సౌండ్స్ రాకూడదు. వచ్చేసినాం, పైకి వెళ్ళిపోదాం. ఎక్కేసినాం అంతే. చీకటి ఉంటుంది ఏమనుకోకండి, మా డాడీ లైట్ సెట్ చేస్తున్నాడు. ఫుల్ చీకటి. వాటర్ బాటిల్స్ అవన్నీ తెచ్చా. బొగ్గులు ఇదిగో పట్టుకున్నా, అందుకే ఇవన్నీ తెచ్చేసా. సెట్ వెళ్ళి డాడీ. సో మనం చూసారు కదా మా డాడీ ఎంత బాగా సెట్ చేశారో. చూసారు ఎన్ని పనులు ఉన్నాయంటే, ఈ బొగ్గులన్నీ ఇవన్నీ తెచ్చి మా అమ్మ భయం వేస్తుంది, గోస్ట్ వస్తుందేమో అని ఉచ్చపడుతున్నాయి గైస్ నాకు. ఒకటే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వదిలే, వీడియో దీనికి వచ్చినాం మనం అయితే. వదిలే,
ఎందుకో మా ఓడు ఉన్నాడు, మా హీరో ఉన్నాడు. రే హీరో, రే వెళ్ళిపోతున్నాడు. హీరో నన్ను పట్టించుకుంటావు హీరో? హీరో చూడు హీరో, నాకు భయం వేస్తుంది రా, భయం వేస్తుంది. సో అలాగా ఇది కూడా తెచ్చేసారనమాట. రెడీ అయిపోయింది మొత్తం గాయస్. నిజంగానే చాలా భయంగా ఉంది, కానీ మా డాడీ వచ్చారు. పెట్టడం చూసేద్దాం, లెట్స్ గో. సో ఇట్లా గాయస్ చూస్తున్నారా, ఇలా పెట్టేసారు. అక్కడ ఒక బుల్షిట్ గాయ ఉంది, కనిపిస్తుందా? ఐ మీన్ ఇదిగోండి పన్నీ బాటిల్ లేని ఏమి చేయలేని పెద్ద విధవ నంబర్. అదే ఎవరో కాదు, అక్షరాల సూపర్ ఉమెన్, సూపర్ ఉమెన్ ఎల్సా. ఎందుకు ఇట్లా చిప్స్ గా కాల్చారు? ముక్కలు చూసే మమ్మీ యా మమ్మీ అలాగే వస్తుంది మమ్మీ. టమాటా ముక్క ఉడికింది, అంత కొద్ది టమాటా ముక్క పూస్తారమ్మా. కాదు నాన్న, అంత చిన్న టమాటా ముక్క కట్ చేస్తే ఊడిపోయింది చూడు. జరుపుట తర్వాత ఇది జరుపు, ఇంకోటి ఇది జరుపు. అటు వేయకూడదు, ఇదిలించకూడదు, తీయాల వంట రావడానికి మంట వస్తుంది. నువ్వు అసలు ఇంటికి వెళ్ళిపోతున్నావు అట్లా అంటే కాదు బాబు.